మేషరాశి ఫలాలు. మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీనివలన మీరు కుటుంబంతో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది. ఈరోజు నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన, ఆనందకరమైన యాత్రని మీ మనసుకి దగ్గరైన వారితో అందిస్తున్నాయి. వృషభరాశి ఫలాలు. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చు. మీ డబ్బులు ఎక్కడ ఖర్చవుతున్నాయో తెలుసుకోండి, లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపటం వలన మీ విలువైన సమయం వృధా అవ్వటమే కాకుండా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మిథున రాశి ఫలాలు. మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చు. వీలైనంతగా రిలాక్స్ అవ్వండి. ధనం ఏ సమయంలోనైనా అవసరం రావచ్చు, కావున వీలైనంత వరకు పొదుపు చేయండి. ఇంటిలో వయసుమీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చు. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు, కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు. కుటుంబ కలహాలు విచారానికి గురిచేస్తాయి. కర్కాటక రాశి ఫలాలు. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వలన మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు. మీకు మధురమైన స్వరముంటే మీరు మీ ప్రియమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు. సింహరాశి ఫలాలు. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. ఈరోజు ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా ఉపయోగపడే పనిలో లీనమవ్వవచ్చు. అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. దగ్గరి బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చు, అయినా అది మీకు సహాయకరం, ఉపకారమే కాగలదు. మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి, అది అతడిని బాధించవచ్చు. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్ను చూడగలరు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు, కానీ చివరికి వారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కోగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈరోజు ఆకస్మికంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల మీరు రోజు మొత్తం తీవ్రొత్తిడిలో ఉంటారు. కన్యారాశి ఫలాలు. కుటుంబ వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేరు. ఇతరుల సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు.
మరియు మీరు కొత్త అలవాట్లను చేసుకుంటారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు తిరిగి పొందబోతున్నారు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారే మీ ఆనందానికి, సంతోషానికి ముఖ్య కారణమని గ్రహిస్తారు. తులారాశి ఫలాలు. మీ దానగుణం మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట ప్రభావాల నుండి కాపాడుతుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివలన మీరు మానసిక తృప్తిని పొందగలరు. మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరపాలి. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఈరోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్. మీరు మీ జీవిత భాగస్వామి అంతే. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసిన వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి అవకాశం. వృశ్చిక రాశి ఫలాలు. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు మీతో బుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ భార్యకు ఇంటి పనులలో పనివత్తిడి తగ్గించడానికి గాను సహాయపడండి. అది మీకు పని పంపకం, దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ సమయాన్ని ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది. మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి. మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ధనుస్సు రాశి ఫలాలు. ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలరు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ సంబంధం మాత్రం దృఢపడుతుంది. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమ మీ చుట్టూ పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తోంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ ప్రణాళికలు విఫలం చెందుతాయి. నూలివెచ్చని స్పర్శలు, ముద్దులు, కోగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది. వాటన్నింటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు. ఇతరులకు అప్పగించే పని పూర్తి సమాచారం మీ దగ్గర ఉండాలి. మకర రాశి ఫలాలు. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారు ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు, కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు. దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. చెట్టు నీడ కింద కూర్చోవటం ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని పొందుతారు. జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు. కుంభరాశి ఫలాలు. అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చు. కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మంద్రమైన సంగీతాన్ని వినండి. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మీ తండ్రి గారిని లేక తండ్రిలాంటి వారిని సలహాలు సూచనలు అడగండి. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చు, కాని మీ పరిశ్రమపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి, లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. మీరు మీ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపాలనుకుంటారు, కాని కొన్ని ముఖ్యమైన పనుల వలన మీరు ఆ పని చేయలేరు. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. మీరు ఈరోజు మేందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, ముఖ్యంగా కేశాలంకరణకు, వస్త్రధారణకు సమయం కేటాయిస్తారు. దీని తరువాత మీరు మీ పట్ల సంతృప్తి పొందుతారు. మీనరాశి ఫలాలు. మీ కోపంతో చీమల గుట్టలాగున్న సమస్యను కొండంత చేయగలుగుతారు. ఇది మీ కుటుంబాన్నే అప్సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరిస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగుంటారు. విలువైన వస్తువులలాగనే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. ప్రయాణం ఖర్చుదారి పనికాని ప్రయోజనకరమే. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. స్నేహితులతో సమయం గడపటం వలన మీరు మీ ఒంటరితనానికి దూరం కావచ్చు. ఇది ఈరోజు మంచి పెట్టుబడి కూడా.